హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ్ కుమార్ సార్ని. మన లాస్ట్ వీడియోలో మిస్సింగ్ డిజిట్స్ ఇన్ ఎడిషన్ టాపిక్ మీద వీడియో చేసుకున్నాం కదమ్మా. మరి ఈరోజు మిస్సింగ్ డిజిట్స్ ఇన్ సబ్ట్రాక్షన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్టూడెంట్స్. ఇది ఎక్కడ స్కిప్ చేయకూడదు, చాలా నీట్గా వినండి. ఇక్కడ ఒక లాజిక్ ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ తెలిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన యొక్క ప్లేలిస్ట్లో నవోదయకి సంబంధించిన క్లాసెస్ అనేవి 1 నుంచి ఉన్నాయి, కాబట్టి అక్కడ నుంచి చూడగలరు. అప్పుడు మీకు సిరీస్ అనేది నీట్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మరి యొక్క మీ క్లాస్ వర్క్ నోట్స్, పెన్ను సిద్ధంగా ఉంచుకోగలరు. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యాటర్ రాసుకోండి. బారో ఇచ్చిన ప్లేస్కి +1 చేయాలి అని రాసుకొని దాన్ని బాక్స్లో పెట్టుకోండి అమ్మ. ముందు మెయిన్ హెడ్డింగ్ కూడా రాసుకోండి. ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ తెలుసు కదా మీకు. మెయిన్ హెడ్డింగ్ ఏంటిది? మన టాపిక్ ఏదైతే ఉంటుందో అది రాసుకోవాలి. ఏంటిది? మిస్సింగ్ డిజిట్ ఇన్ సబ్ట్రాక్షన్ అని రాసుకొని నీట్గా హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద మీరు ఏం చేయాలంటే బారో ఇచ్చిన ప్లేస్కి +1 చేయాలి అని రాసుకొని దాన్ని బాక్స్లో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. బారో ఇచ్చిన ప్లేస్కి +1 చేయాలి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు, సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా చేసేయచ్చు. మనం ఏ ప్లేస్ నుంచి అయితే బారోయింగ్ తెచ్చుకుంటున్నామో ఆ ప్లేస్కి +1 చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మన సమ్స్లోకి వెళ్ళిపోతాము. ఓకే స్టూడెంట్స్, మన మొట్టమొదటి ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 3లో ఎంత మైనస్ చేస్తే 1 వస్తుందమ్మా? 3లో 2 మైనస్ చేస్తే 1 వస్తుంది. సో చాలా సింపుల్, ఈజీగా చేసేయచ్చు. 3లో 2 పోతే 1 వస్తుంది. దాని తర్వాత 10th ప్లేస్కి రండి. 10th ప్లేస్కి చూడండి ఒకసారి. మనకి ఎప్పుడైనా పైన ఉన్న బాక్స్ కనుక్కోవడానికి షార్ట్కట్ ట్రిక్ ఉందమ్మా. పైన ఉన్న బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలో ఇక్కడ సింపుల్. కింద ఉన్న 7, ఆ పైన ఉన్న 1, ఇవి రెండు ప్లేసులు ప్లస్ చేస్తే మనకు పైన ఉన్న బాక్స్లో ఎంత రావాలో ఆన్సర్ వచ్చేస్తుంది. మరి 7 + 1 ఎంత అవుతుందమ్మా? 7 + 1 8 అవుతుంది. కాబట్టి ఆ పైన ఉన్న బాక్స్లో ఎంత ఉండాలంటే 8 ఉండాలి. ఈ లెక్కకి కాదు, ఏ లెక్కకైనా సరే పైన ఉన్న బాక్స్ని కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కింద ఉన్న 2 ప్లేసెస్ని కింద ఉన్న 2 వాల్యూస్ని ప్లస్ చేయండి. ఆటోమేటిక్గా పైన ఉన్న ఆన్సర్ వస్తుంది. అవసరమైతే మళ్ళీ చెక్ చేసుకోండి. 8 + 8 - 1, 8లో 1 పోతే ఎంత? 7 వస్తుంది. ఇక తర్వాత 3rd ప్లేస్లోకి రండమ్మా. పైన 5 ఉంది. ఇక్కడ బాక్స్లో కనుక్కోవాలి. 5లో నుంచి ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది స్టూడెంట్స్? 5లో నుంచి ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది? వెరీ గుడ్. 5లో నుంచి 0 మైనస్ చేస్తేనే 5 వస్తుంది. ఎందుకంటే మిగతా అవన్నీ మైనస్ చేసినా 5 కన్నా చిన్నగా వస్తాయి. కాబట్టి 5లో నుంచి 0 మైనస్ చేస్తే 5 అనేది వస్తుంది. తర్వాత 4th ప్లేస్ చూడండి. 4 - 3, 4లో 1 పోతే ఎంతమ్మా? 1. వెరీ గుడ్. ఇక్కడ మనం ఈ సమ్లో ఏం అర్థం చేసుకున్నాం? పైన ఉన్న బాక్స్ కనుక్కోవాలంటే కింద ఉన్న 2 ప్లేస్ని ప్లస్ చేస్తే మనకు పైన బాక్స్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా చెప్పాను మీకేంటిది? బారో ఇచ్చిన ప్లేస్కి +1 చేయాలి. మనకు ఎవరైతే బారోయింగ్ ఇస్తారో ఆ ప్లేస్కి +1 చేయాలి. కాసేపట్లో ఆ లెక్కలు వస్తాయి, చెప్తాను చూడండి. నవ్ సెకండ్ సమ్. సో 8 - డాష్ అంటే 8లో నుంచి ఎంత పోతే 6 వస్తుందమ్మా? 8లో నుంచి 2 పోతే 6 వస్తుంది. కాబట్టి 8 - 2 6. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి రండి. పైన 7 ఉంది. కింద ఆన్సర్ ఎంత రావాలి? 2 రావాలి. మరి 7లో ఎంత మైనస్ చేస్తే 2 వస్తుంది? 7లో 5 మైనస్ చేస్తే 2 వస్తుంది. సింపుల్. 7లో 5 పోతే 2. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ బాక్స్కి రండి. థర్డ్ బాక్స్లో చూడండి, పైన బాక్స్ ఖాళీగా ఉంది. మరి పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? కింద ఉన్న 2 ప్లస్ చేయాలి. 4 + 1 ఎంత? 5. అవసరమైతే క్రాస్ చెకింగ్ చేసుకోండి. 5లో 1 పోతే 4 కదా వచ్చేది. రైట్, సరిపోయింది. తర్వాత చూడండి, పైన 8 ఉంది, కింద ఆన్సర్ 2 ఉంది. మరి 8లో నుంచి ఎంత వాల్యూ తీసేస్తే మనకు ఆన్సర్ 2 వస్తుంది? వెరీ గుడ్. 8లో 6 పోతేనే మనకు ఆన్సర్ 2 అనేది వస్తుంది. నవ్వు థర్డ్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు పైన బాక్స్ని చూడండి. పైన బాక్స్ రావాలంటే ఏం చేయాలి? కిందవి 2 ప్లస్ చేయాలి. సో 8 + 2. 8 + 2 ఎంతమ్మా? 10. మరి మనం బాక్స్లో 10 రాసుకోవచ్చా? 10 రాసుకోకూడదు. ఎందుకంటే మనకు ఒక సింగిల్ డిజిట్ అక్కడ 1 మాత్రమే ఉండాలి. మరి సింగిల్ డిజిట్ మాత్రమే ఉండాలి కాబట్టి 10. మరి 10 ఎవరు? 0 అనేది ఎప్పుడు 10 అవుతుంది. ఎప్పుడు 10 అవుతుంది 0? పక్కన నుంచి బారోయింగ్ తెచ్చుకుంటేనే 10 అవుతుంది. మరి అప్పుడు ఈ 0ని 10 చేసే వాళ్ళు ఎవరు? ఈ 9. కాబట్టి 9 నుంచి బారోయింగ్ వచ్చింది కాబట్టి 9 ప్లేస్లో ఏమవ్వాలి? 8 అవ్వాలి. అప్పుడు ఈ 0 ఏమవుతుంది? 10 అవుతుంది. అర్థమవుతుంది కదా? 8 + 2 10. కానీ బాక్స్లో 10 అని రాసుకోకూడదు. మరి మనకు బారోయింగ్లో ఎప్పుడైనా 0నే 10 అవుతుంది. కాబట్టి ఈ 0ని 10 చేయాలంటే పక్క నుంచి బారోయింగ్ రావాలి. అంటే ఖచ్చితంగా ఆ 9 నుంచే బారోయింగ్ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ 9 అనేది 8 అవుతుంది. ఇప్పుడు చూడండి, 10 - 2 8 సరిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ రండి. పైన 8 ఉంది. 8లో ఎంత మైనస్ చేస్తే 3 వస్తుందమ్మా? 8లో 5 మైనస్ చేస్తే 3 వస్తుంది. ఓకే, 8లో 5 పోతే
3 వస్తుంది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ది థర్డ్ ప్లేస్కి రండి. 6 మైనస్ డాష్. సో 6లో నుంచి ఎంత మైనస్ చేస్తే 1 వస్తుంది, 6లో 5 పోతే 1 వస్తుంది. క్లియర్. నెక్స్ట్ది ఫోర్త్ ప్లేస్ చూడండి. 3లో నుంచి ఎంత పోతే 2 వస్తుందమ్మా, 3లో 1 మైనస్ చేస్తేనే ఆన్సర్ అనేది 2 వస్తుంది. క్లియర్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. పైన 1 ఉంది. 1లో నుంచి ఎంత మైనస్ చేసినా ఆన్సర్ 9 వస్తుందా? 1లో నుంచి ఎంత మైనస్ చేసినా ఆన్సర్ 9 రాదు. కాబట్టి బారోయింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు 1 ఏమవుతుంది, 11 అవుతుంది. మరి 1కి బారోయింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? పక్కనున్న 4. కాబట్టి పక్కనున్న 4 క్యాన్సిల్ చేసుకొని ఎంత రాసుకోవాలి, 3 రాసుకోవాలి. సరే చేద్దాం. 11లో ఎంత మైనస్ చేస్తే 9 వస్తుందమ్మా? 11 ఫింగర్స్ తీసుకొని 9 ఫింగర్స్ కట్ చేయండి. కట్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంటే 11లో 2 పోతే 9. రైట్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి రండి. పైన 3 ఉంది. మరి 3లో ఎంత మైనస్ చేసినా 9 వస్తుందా? రాదు. 3లో నుంచి ఎంత మైనస్ చేసినా 9 రాదు. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ బారోయింగ్ తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? పక్కన ఉన్న 7 నుంచి తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు ఈ 7 ఏమవుతుంది, 6 అవుతుంది. అప్పుడు 3 ఏమవుతుంది, ఇటుపక్క 13 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 13 ఫింగర్స్లో ఎన్ని ఫింగర్స్ని తీసేస్తే ఆన్సర్ 9 వస్తుంది? 13లో 4 ఫింగర్స్ తీసేస్తే ఆన్సర్ అనేది 9 అనేది వస్తుంది. ఇప్పుడు థర్డ్ ప్లేస్కి రండి. పైన ఎంత ఉంది, 6 ఉంది. 7 కాదు, బారోయింగ్ వచ్చిందిగా, 6 ఉంది. మరి 6లో ఎంత మైనస్ చేస్తే 4 వస్తుంది? 6లో 2 మైనస్ చేస్తే 4 వస్తుంది. అంటే 6 ఫింగర్స్లో నుంచి 4 ఫింగర్స్ తీసేస్తే మనకు 2 ఫింగర్స్ అనేవి వస్తాయి. ఓకే, లాస్ట్ వన్. పైన 7 ఉంది, కింద ఆన్సర్ 5 ఉంది. 7లో ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది? 7లో 2 మైనస్ చేస్తేనే మనకు ఆన్సర్ అనేది 5 అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్? అర్థం కాకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే మీరు నీట్గా వీడియోను మళ్ళీ మొదటి నుంచి నీట్గా వినండి రెండోసారి, అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. పైన 7 ఉంది, కింద 9 ఉంది. 7 మైనస్ 9, 7లో నుంచి 9 పోతుందా? పోదు. మరి అప్పుడు ఏం చేయాలి, బారోయింగ్ తెచ్చుకోవాలి. మరి బారోయింగ్ తెచ్చుకుంటే ఈ 7 ఏమవుతుంది, 17 అవుతుంది. ఈ 7 17 అవుతుంది. ఈ 7ని 17 చేసే వాళ్ళు ఎవరు? పక్కన ఉన్న 8. మరి ఇప్పుడు బారోయింగ్లో 8 కాస్త ఏమవుతుంది, 7 అవుతుంది. సో అంతవరకు రాసుకుందాం. మరి 17లో 9 పోతే ఎంతమ్మా? 17లో 9 పోతే 8. 17లో 9 పోతే 8. తర్వాతది 7 ఉంది, కింద ఆన్సర్ 5 ఉంది. 7లో ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది? వెరీ గుడ్. 7లో 2 పోతే ఆన్సర్ 5 వస్తుంది. ఇక నెక్స్ట్ 9లోంచి 3 పోతే ఎంత? 9లోంచి 3 పోతే 6. ఇక ఫైనల్గా పైన బాక్స్ ఖాళీగా ఉంచండి. పైన బాక్స్ రావాలంటే ఏం చేయాలి, కిందవి 2 ప్లస్ చేయాలి. సో 5 + 2 ఎంత? 7. 5 + 2 7. కావాలంటే క్రాస్ చెకింగ్ చేసుకోండి. 7లో 5 పోతే 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. 0 - 0. 0లో నుంచి 0 పోతే ఎంత? 0లో నుంచి 0 పోతే 0. రైట్. తర్వాత చూడండి, తర్వాత సెకండ్ ప్లేస్ 0 - 1. 0లో నుంచి 1 పోతుందా? 0లో నుంచి 1 పోదు. మరి పోదు కాబట్టి ఏం చేయాలి, బారోయింగ్ తెచ్చుకోవాలి. మరి అప్పుడు 0 ఏమవుతుంది, 10 అవుతుంది. మరి దీనికి బారోయింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పక్కన ఉన్న ఈ బాక్స్ బారోయింగ్ ఇచ్చింది. బాగా చూసుకోండి, స్టార్టింగ్లో పాయింట్ చెప్పాను. బారో ఇచ్చిన ప్లేస్కి ఒకటి కలపాలి, +1 చేయాలి. ఇప్పుడు ఈ బారో ఇచ్చింది బాక్సే కదా, ఆ బాక్స్కి +1 చేయాలి. తర్వాత చేద్దాం. మరి 10లో 1 పోతే ఎంత? 10లో 1 పోతే 9. 10లో 1 పోతే 9 వస్తుంది. మరి ఇప్పుడు పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కిందవి 2 ప్లస్ చేయాలి. కిందవి 2 ప్లస్ చేద్దాం. 0 + 5 ఎంత? 0 + 5 5. మరి బాక్స్లో 5 రాసుకోవాలన్నా? 5 రాసుకోకూడదు. ఎందుకని? ఆల్రెడీ ఈ బాక్స్ పక్క నెంబర్కి బారోయింగ్ ఇచ్చింది కదా. మరి బారోయింగ్ ఇచ్చిన బాక్స్కి ఏం చేయాలి, +1 చేయాలి. అంటే 0 + 5 5. బారోయింగ్ ఇచ్చినందుకు కానీ ఇంకొకటి +1, అంటే ఫైనల్గా ఎంత రావాలి, 6 రాసుకోవాలి. ఇక మళ్ళీ ఫోర్త్ ప్లేస్కి రండి. 7లో ఎంత మైనస్ చేస్తే 4 వస్తుంది? 7లో 3 మైనస్ చేస్తే ఆన్సర్ అనేది 4 వస్తుంది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. బారో ఇచ్చిన ప్లేస్కి +1 చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి పైన ఉన్న బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కింద ఉన్న రెండింటిని ప్లస్ చేస్తే పైన ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ పైన ఉన్న ఆన్సర్ బారోయింగ్ ఇస్తే +1, ఇవ్వకపోతే నార్మల్గా పెట్టేసుకోవడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ రాంగ్ వేసాను, మీరైతే కంటిన్యూగా వేసేసుకోండి. 6 - 4 ఎంత? 2. ఓకే, ఇది కరెక్ట్గానే ఇచ్చారు. తర్వాత చూడండి, తర్వాతది పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ కావాలంటే ఏం చేయాలి, కింద ఉన్న 3 ప్లస్ చేయాలి. 3 ఎంత? 3 + 2 5. సరిపోయిందిగా. 3 + 2 ఎంత? 5. సరిపోయింది. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ ప్లేస్కు పైన 4 ఉంది, కింద 8 ఉంది. మరి 4లో నుంచి ఎంత మైనస్ చేసినా 8 వస్తుందా? రాదు. మరి అప్పుడు ఏం చేయాలి, ఈ 4కి బారోయింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు ఈ 4 ఏమవుతుంది, 14 అవుతుంది. మరి ఈ 4ని 14 చేసే వాళ్ళు ఎవరు? పక్కన ఉన్న 7. మరి 7 నుంచి బారోయింగ్ తెచ్చుకుంటే 7 క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 14 ఫింగర్స్ తీసుకొని అందులో 8 ఫింగర్స్ పక్కన పెట్టేస్తే మనకు ఆన్సర్ ఎంత మిగులుతుంది, 6. అంటే 14లో 6 పోతేనే మనకి 8 అనేది వస్తుంది.
ఇక తర్వాత ప్లేస్కి రండి. తర్వాత ప్లేస్లో పైన ఎంత ఉంది? 6 ఉంది. 6 మైనస్ 3 ఎంత? 6లో 3 పోతే 3. ఇక ఫైనల్గా చూడండి, ఇటుపక్క 5 ఉంది. 5లో ఎన్ని ఫింగర్స్ని మైనస్ చేస్తే 4 వస్తుంది? 5లో ఒక్క ఫింగర్ మైనస్ చేస్తేనే ఆన్సర్ 4 అనేది వస్తుంది. తర్వాతది క్వశ్చన్ ప్రాబ్లం చూడండి అమ్మ. తర్వాతది పైన బాక్స్ని చూడండి. పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనము కిందవి 2 ప్లస్ చేయాలి. సో 9 4. 9 ఒక 4 ఎంత? 13. మరి 13 అంటే 2 డిజిట్ నెంబర్. మనం రాసుకోవచ్చా? 2 డిజిట్ నెంబరు రాసుకోకూడదు. మరి 13లో మనం ఎంత రాసుకోవాలి? 3 రాసుకోవాలి. మరి 3ని 13 చేసుకున్నాం. ఎప్పుడు? పక్కన నుంచి బారోయింగ్ వచ్చినప్పుడు ఆ 3 13 అవుతుంది. అంటే అప్పుడు ఇక్కడ నుంచి బారోయింగ్ వచ్చింది కాబట్టి 7 నుంచి ఈ 7 ఏమవ్వాలి? 6 అవ్వాలి. అంతే కదా? ఈ 7 6 అయ్యి బారోయింగ్ వచ్చి 3 కాస్త 13 అవుతుంది. అప్పుడే 13లో 4 పోతే 9. ఇక చూడండి, పైన 6 ఉంది. 6లో ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది? 6లో 1 మైనస్ చేస్తేనే ఆన్సర్ 5 వస్తుంది. ఇక తర్వాత రండి. తర్వాత చూడండి, పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ ఖాళీగా ఉంటే ఏం చేయాలి? కిందవి 2 ప్లస్ చేయాలి. 0 + 1. 0 + 1 ఎంత? 1. ఈ బాక్స్కి బారోయింగ్ రాలేదు కాబట్టి +1 చేయలేదు. ఒకవేళ బారోయింగ్ వచ్చింటే చేసేవాడిని. ఇక్కడ ఏం రాలేదు కాబట్టి 0 + 1 ఎంత? 1. మళ్ళీ క్రాస్ చెకింగ్. 1లో 1 పోతే 0 వచ్చేసింది. తర్వాత పైన 5 ఉంది, కింద 1 ఉంది. ఆన్సర్ 5లో నుంచి ఎంత మైనస్ చేస్తే 1 వస్తుంది? 5లో 4 మైనస్ చేస్తేనే ఆన్సర్ 1 అనేది వస్తుంది. ఇక లాస్ట్ 8 ఉంది, పైన కింద 6 ఉంది. అంటే 8లో నుంచి ఎంత మైనస్ చేస్తే 6 వస్తుందమ్మా? 8లో నుంచి 2 మైనస్ చేస్తేనే ఆన్సర్ అనేది 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు నేను క్వశ్చన్ చెప్పిన తర్వాత నీట్గా విని ఆ తర్వాత క్లాస్ వర్క్లో ఎంటర్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, పైన 0 ఉంది, కింద 7 ఉంది. మరి 0లో నుంచి 7 పోతుందా? పోదు. మరి అప్పుడు ఏం చేయాలి? బారోయింగ్ తెచ్చుకోవాలి. మరి అప్పుడు 0 ఏమవుతుంది? 0 10 అవుతుంది. మరి 0కి బారోయింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పక్కనున్న 5. అప్పుడు ఆ 5 ఏమవ్వాలా? 4 అవ్వాలి. క్లియర్? సరిపోయింది కదా? ఇప్పుడు చేద్దాం. 10లో 7 పోతే ఎంత? 10లో 7 పోతే 3. 10లో 7 పోతే 3. నౌ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి రండి. పైన 4 ఉంది, కింద ఆన్సర్ 1 ఉంది. 4లో ఎంత మైనస్ చేస్తే 1 వస్తుంది? 4లో 3 మైనస్ చేస్తే ఆన్సర్ అనేది 1 వస్తుంది. క్లియర్? 4లో 3 మైనస్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ చూడండి, పైన 4 ఉంది, కింద ఆన్సర్ 0 ఉంది. మరి 4లో నుంచి ఎంత మైనస్ చేస్తే 0? 4లో నుంచి 4 మైనస్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. 4 - 4 0. ఇక పైన చూడండి, నెక్స్ట్ ప్లేస్కి రండి. పైన 6 ఉంది, కింద ఎంత ఉంది? 8 ఉంది. మరి 6లో 8 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బారోయింగ్ తెచ్చుకోవాలి. ఈ 6 ఏమవుతుంది? 16 అవుతుంది. మరి 6కి బారోయింగ్ ఇచ్చింది ఎవరు? పక్కనున్న 2. కాబట్టి ఆ 2 ఏమవ్వాలి? 1 అవ్వాలి. ఇంకా చేద్దాం. 16లో 8 పోతే ఎంత? 16లో 8 పోతే 8. 16 ఫింగర్స్లో 8 క్యాన్సిల్ కొడితే 8 వస్తుంది. ఇక ఫైనల్ ఇటు రండి, లాస్ట్ ప్లేస్కి రండి. పైన 1, కింద 1. 1 - 1 ఎంత? 0. క్లియర్? అర్థమవుతుందా? నెక్స్ట్ సమ్ రాండమ్మ. నెక్స్ట్ సమ్ నేను క్వశ్చన్ నెంబర్స్ వేయట్లేదు, మీరు కంటిన్యూగా వేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ అంటే పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? కింద 2 ప్లస్ చేయాలి. 7 + 7. 7 + 7 ఎంతమ్మా? 7 + 7 14. మరి మనం 14 రాసుకోవచ్చా? 14 రాసుకోకూడదు, జస్ట్ 4 మాత్రమే రాసుకోవాలి. కానీ ఈ 4 14 అయ్యింది. ఈ 4 14 ఎప్పుడు అయ్యింది? ఈ 2 నుంచి బారోయింగ్ వచ్చింది. అంటే ఈ 2 ఏమవ్వాలి? 1 అవ్వాలి. క్లియర్? అర్థమవుతుంది కదా? ఈ 2 ఏమవ్వాలి? 1 అవ్వాలి. సరిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి రండి. సెకండ్ ప్లేస్కి పైన 1 ఉంది, కింద ఆన్సర్ ఏమో 8 ఉంది. 1లో నుంచి ఎంత మైనస్ చేసినా 8 వస్తుందా? 1లో నుంచి ఎంత మైనస్ చేసినా 8 రాదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బారోయింగ్ తెచ్చుకోవాలి. మళ్ళీ బారోయింగ్ ఎవరు ఇవ్వాలి? ఈ బాక్స్ ఇవ్వాలి. ఈ బాక్స్ బారోయింగ్ ఇస్తే ఏమవుతుంది? 1 కాస్త 11 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాక్స్ బారోయింగ్ ఇచ్చింది. బాక్స్ బారోయింగ్ ఇస్తే ఏం చేయాలి? +1 చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకున్నాం కదా? ఇప్పుడు పైన 11 ఉంది, కింద ఆన్సర్ 8 ఉంది. మరి 11లో ఎంత పోతే 8 వస్తుందమ్మా? 11లో 3 పోతే 8 అనేది వస్తుంది. ఓకే, సెకండ్ ప్లేస్ కంప్లీటెడ్. ఇప్పుడు థర్డ్ ప్లేస్ చూద్దాం. థర్డ్ ప్లేస్లో పైన బాక్స్ కనుక్కోవాలి. పైన బాక్స్ కనుక్కోవాలంటే కిందవి 2 ప్లస్ చేయాలి. 4 + 2 ఎంత? 4 + 2 6. మనం పైన 6 రాసుకోవచ్చా? రాసుకోకూడదు. ఎందుకని? ఆ బాక్స్ నుంచే బారోయింగ్ వెళ్ళింది అయిందనక. కాబట్టి బారోయింగ్ చేసిన బాక్స్కి +1 చేసి ఆన్సర్ రాయాలి. మరి 4 + 2 6. బారోయింగ్ వెళ్ళినందుకు +1. టోటల్గా ఎంత అవుతుంది? 7 అవుతుంది. క్లియర్? అర్థమవుతుంది కదమ్మా? నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ పైన 5 ఉంది, కిందేమో 7 ఉంది. బాగా చూసుకోండి, పైన 5. 5లో నుంచి ఎంత మైనస్ చేసినా 7 వస్తుందా? రాదు. మరి అప్పుడు ఏం చేయాలి? బారోయింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు ఈ 5 ఏమవుతుంది? 15 అవుతుంది. మరి ఈ 5ని 15 చేసే వాళ్ళు ఎవరు? పక్కనున్న బాక్స్ నుంచి బారోయింగ్ వచ్చింది. వెరీ గుడ్. ఇక్కడున్న ఈ బాక్స్ నుంచి బారోయింగ్ వచ్చింది. బాక్స్ నుంచి బారోయింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి +1 చేయాలి. తర్వాత చేద్దాం. మరి 15లో ఎంత మైనస్ చేస్తే 7 వస్తుంది? 15లో 8 ఫింగర్స్ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 7 అనేది వస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి రండి. సెకండ్ ప్లేస్లో పైన బాక్స్ ఖాళీగా ఉంది. మరి పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? కిందవి 2 ప్లస్ చేయాలి. 7 ఒక 4 ఎంత? 11. ఆల్రెడీ బాక్స్ బారోయింగ్ ఇచ్చింది కదా.
అప్పుడు ఏం చేయాలి, +1 చేయాలి. అంటే 7 + 4 11, బారోయింగ్ ఇచ్చినందుకు +1 మొత్తం 12. మరి 12 రాసుకోవాలన్నా ఇక్కడ 12 రాసుకోకూడదు, ఎందుకని ఒక డిజిట్ నెంబరే రాసుకోవాలి కాబట్టి 2, ఇక్కడ 12 2. మరి ఈ 2 అనేది 12 ఎట్లా అయ్యింది, ఈ 2 12 ఎట్లా అయింది, ఈ 8 నుంచి బారోయింగ్ ఇస్తేనే 12 అయింది, కాబట్టి 8 ఏమవుతుంది, 7 అవుతుంది. మరి ఆ 7లో 2 పోతే ఎంత, 5. అర్థమవుతుంది కదమ్మా. మనకు పైన ఉన్న బాక్స్ నుంచి బారోయింగ్ వస్తే ఆ బాక్స్లో ఉన్న వాల్యూ కనుక్కోవడానికి కింద ఉన్న 2 ప్లస్ చేసి ఇంకొకటి మళ్ళీ +1 చేస్తే అక్కడ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, పైన 4 ఉంది, కింద 9 ఉంది. 4లో 9 పోతుందా, పోదు. 4లో 9 పోతే ఏం చేయాలి, అసలు పోదు కాబట్టి ఈ 4ని 14 చేసుకోవాలి. మరి ఈ 4కి 14 అయింది. ఈ 4ని 14 చేసే వాళ్ళు ఎవరు, పక్కన ఉన్న బాక్స్ నుంచి బారోయింగ్ వచ్చింది. వెరీ గుడ్, బాక్స్ నుంచి బారోయింగ్ వచ్చింది. మరి బారోయింగ్ వచ్చిన ప్లేస్కి +1 చేయాలి, చేద్దాం. సో 14లో 9 పోతే ఎంత, 14లో 9 పోతే 5. వెరీ గుడ్, 14లో 9 పోతే 5. ఇప్పుడు చూడు, పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ ఖాళీగా ఉందంటే కిందవి 2 ప్లస్ చేయాలి. ఓకే, ప్లస్ చేద్దాం. 2 + 2, 2 + 2 ఎంత, 4. ఆల్రెడీ ఈ బాక్స్ నుంచి బారోయింగ్ వచ్చింది కదా, బారోయింగ్ వచ్చిన బాక్స్కి +1 చేయాలి. కాబట్టి 4 + 1 ఎంత, 5. సరిపోయిందా. ఇక లాస్ట్ వన్, పైన 4 ఉంది, కింద 3 ఉంది. 4లోంచి ఎంత మైనస్ చేస్తే 3 వస్తుంది, 4లో 1 మైనస్ చేస్తే ఆన్సరు 3 అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పైన చూడండి 2 ఉంది, కింద 7 ఉంది. మరి 2లో 7 పోతుందా, 2లో 7 పోదు. మరి అప్పుడు ఏం చేయాలి, బారోయింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు 2 కాస్త ఏమవుతుంది, 12 అవుతుంది. మరి ఈ 2ని 12 చేసే వాళ్ళు ఎవరు, పక్కన ఉన్న 3. మరి పక్కన 3 నుంచి బారోయింగ్ వచ్చింది కాబట్టి 3 కాస్త ఏమవుతుంది, 2 అవుతుంది. చేద్దాం. ఫస్ట్ 12లో 7 పోతే ఎంత, 5. సరిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి రండి. పైన 2 ఉంది, కింద 6 ఉంది. మరి 2లో 6 పోతుందా, 2లో 6 పోదు. మరి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బారోయింగ్ తెచ్చుకోవాలి. మళ్ళీ బారోయింగ్ తెచ్చుకుంటే ఈ 4 ఏమవుతుంది, 3 అవుతుంది. ఈ 2 ఏమవుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చేయండి. 12లో 6 పోతే ఎంత, 12లో 6 పోతే 6. ఇక ఫైనల్గా పైన 3 ఉంది. 3లో ఎంత పోతే 1 వస్తుంది, 3లో 2 పోతే ఆన్సర్ అనేది 1 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 6లో 5 పోతే ఎంత, ఆన్సర్ 1. వెరీ గుడ్, వాళ్ళే చేసి ఇచ్చారు. ఇక తర్వాత అది పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ ఖాళీగా ఉంటే ఏం చేయాలి, కిందవి 2 ప్లస్ చేయాలి. 1 + 1 ఎంత, 1 + 1 2. మరి ఇక్కడ బారోయింగ్ తీసుకోలేదు కాబట్టి +1 చేయలేదు, అందుకని నార్మల్గా వేసేసాను. 1 + 1 2, క్రాస్ చెకింగ్. మళ్ళీ 2లో 1 పోతే 1 వస్తుంది. ఇక ఫైనల్గా మళ్ళీ పైన చూడండి, థర్డ్ ప్లేస్లో పైన 1 ఉంది. 1లో నుంచి ఎంత మైనస్ చేసినా కింద ఉన్న 8 వస్తుందా, 1లో ఎంత మైనస్ చేసినా 8 రాదు. అప్పుడు ఏం చేయాలి, ఈ 1కు బారోయింగ్ తెచ్చుకోవాలి. ఈ 1కు బారోయింగ్ తెచ్చుకుంటే ఏమవుతుంది, 11 అవుతుంది. మరి ఈ 1కు బారోయింగ్ ఇచ్చేదవుడు, పక్కన ఉన్న బాక్స్. మరి ఈ బాక్స్ బారోయింగ్ ఇచ్చింది. మరి బాక్స్ బారోయింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనము దానికి +1 చేయాలి. తర్వాత స్టెప్లో చేద్దాం. మరి ఇప్పుడు చేద్దాం. 11లో ఎంత పోతే 8 వస్తుంది, 11లో 3 పోతే 8 వస్తుంది. 11 ఫింగర్స్లో 3 ఫింగర్స్ని మైనస్ చేస్తే ఆన్సర్ 8 వస్తుంది. ఇక పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కింద 2 ప్లస్ చేయాలి. 4 + 2 ఎంతమ్మా, 6. ఆల్రెడీ ఈ బాక్స్ బారోయింగ్ ఇచ్చింది కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ +1 చేయాలి. 6 + 1 ఎంత, 7. సరిపోయింది, అర్థమవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ సమ్ చూడండి. ఫస్ట్ ప్లేస్ పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కింద 2 ప్లస్ చేయాలి. 7 + 1 ఎంత, 7 + 1 8. 7 + 1 8. మళ్ళీ క్రాస్ చెకింగ్. 8లో 7 పోతే 1. సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి రండి అమ్మ. పైన 3 ఉంది, కింద 8 ఉంది. 3లో ఎంత మైనస్ చేసినా 8 వస్తుందా, రాదు. మరి అప్పుడు ఏం చేయాలి, బారోయింగ్ తెచ్చుకోవాలి. ఈ 3 ఏమవుతుంది, 13 అవుతుంది. ఓకేనా. 13. ఈ 13 అవ్వడానికి కారణం ఏంది, పక్కన ఉన్న బాక్స్ ఈ ప్లేస్ నుంచి బారోయింగ్ వచ్చింది. చూడండి, ఈ బాక్స్ బారోయింగ్ ఇచ్చింది. మరి బాక్స్ బారోయింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ బాక్స్కి +1 చేయాలి. తర్వాత చేద్దాం. మరి ఇప్పుడు చూద్దాం. 13లో ఎంత పోతే 8 వస్తుందమ్మా, 13లో 5 పోతే 8 వస్తుంది. అర్థమవుతుంది కదా. 13లో 5 పోతే 8. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి రండి. థర్డ్ ప్లేస్లో పైన బాక్స్ ఖాళీగా ఉంది. పైన బాక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, కింద 2 ప్లస్ చేయాలి. సో 2 + 1 ఎంత, 3 రాసుకోవచ్చా, రాసుకోకూడదు. ఎందుకని, ఈ బాక్స్ నుంచి ఆల్రెడీ బారోయింగ్ వెళ్ళింది కాబట్టి బారోయింగ్ వెళ్ళిన బాక్స్కి +1 చేసి ఆన్సర్ రాయాలి. మరి 2 + 1 ఎంత, 3. ఆల్రెడీ బారోయింగ్ వెళ్ళింది కాబట్టి 3 + 1 4. ఇక లాస్ట్ ప్లేస్కి రండి. లాస్ట్ ప్లేస్లో పైన 6 ఉంది, కింద 5 ఉంది. మరి 6లో ఎంత పోతే 5 వస్తుంది, 6లో 1 పోతే 5 అనేది వస్తుంది. వెరీ గుడ్, ఆన్సర్ అర్థమైంది కదమ్మా. చాలా ఈజీ స్టూడెంట్స్. మిస్సింగ్ డిజిట్ ఇన్ సబ్ట్రాక్షన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ డిజిట్ నుంచి అయితే లేదా ఏ బాక్స్ నుంచి అయితే బారోయింగ్ వెళ్తుందో దానికి +1 చేసి రాసుకోవాలి. మరి పైన బాక్స్ ఖాళీగా ఉంటే దాని వాల్యూ ఎలా కనుక్కోవాలి, కిందవి 2 ప్లస్ చేస్తే
పైన బాక్స్ ఎంత వస్తుంది. ఒకవేళ ఈ పై బాక్స్ నుంచి బారోయింగ్ వెళ్తే +1 రాయండి. పై బాక్స్కి బారోయింగ్ వెళ్ళలేదనుకో నార్మల్గా కిందవి 2 ప్లస్ చేసి ఆన్సర్ వేసేయండి సరిపోతుంది. బారోయింగ్ వెళ్తేనే +1, వెళ్ళకపోతే నార్మల్గా ఎడిషన్ చేసి చేసేయండి. ఓకేనా స్టూడెంట్స్, ఈ టాపిక్ మీద మీకు ఒక 2 సమ్స్ హోంవర్క్ ఇస్తానమ్మా. ఆ ఒక్కసారి మీ హోంవర్క్ నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. ఈ 2 సమ్స్ మీరు మీ యొక్క హోంవర్క్ బుక్లో చేయాలి. మధ్యలో ఎక్కడైనా మీకు చిన్నపాటి డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ వీడియోని మొదటి నుంచి ఒకసారి చూడండి అమ్మ, నీట్గా మీకు అర్థమైపోతుంది. ఒకసారి స్లో మోషన్లో పెట్టుకొని నీట్గా వినండి జాగ్రత్తగా, ఎలా చేశానో మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. తర్వాత మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయగలరు. అప్పుడే మీకు మన యొక్క నోటిఫికేషన్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. మీ యొక్క మార్క్స్ లేదా అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.